హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి కుకింగ్ రెసిపీస్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ వాసవిని. ఈరోజు రెసిపీ సపోటా ఐస్ క్రీమ్ అనమాట. మనకి సమ్మర్ వచ్చేసింది కదండి, అందుకోసమే సపోటా ఐస్ క్రీమ్ చాలా ఈజీగా తక్కువ పదార్థాలతో ఎంతో టేస్టీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగా నా ఛానల్లో ఉండే రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఫ్రెష్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్, సపోటా పండ్లు. ఈ మూడు ఉపయోగించి ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దాము ఫ్రెండ్స్. ముందుగా సపోటా పండ్లు వాటర్లో బాగా కడిగి తీసుకోవాలి ఫ్రెండ్స్. సపోటా పైన ఉన్న పొట్టు రిమూవ్ చేసి ఉంచుకోవాలి. నేను ఇక్కడ సపోటా పండ్లు ఒక 10 తీసుకున్నాను. అన్ని సపోటా పండ్లు పైన ఉన్న పొట్టు రిమూవ్ చేసి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో ఉన్న గింజలు తీసేయాలన్నమాట. ఇక్కడ దీంట్లో కొన్ని సపోటా పండ్లు తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవి ఎందుకంటే మనకి సపోటా పండ్లు లాస్ట్కి ఐస్ క్రీమ్లో మిక్స్ చేసుకోవడానికి నేను కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది మీ ఆప్షన్ అనమాట. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. చిన్నగా కట్ చేసి పెట్టుకొని పక్కన ఉంచుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ మనం మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ మార్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. అన్ని పీసెస్గా చిన్న చిన్న కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసి మెత్తగా సపోటా పండును పేస్ట్ మాదిరిగా వేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకున్న సపోటా పండు పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోండి. నాకు 1 కప్ వచ్చింది సపోటా పండు పేస్ట్. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి నేను ఇక్కడ 2 కప్స్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఫ్రెష్ క్రీమ్ తీసుకునేటప్పుడు మీరు ఎప్పుడైతే ఐస్ క్రీమ్ చేస్తారో అప్పుడు ఒక 2 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మీరు వాడండి ఫ్రెండ్స్. ఇది అమూల్ ఫ్రెష్ క్రీమ్ మనకి సూపర్ మార్కెట్లో ఉంటుందన్నమాట. ఈ ఫ్రెష్ క్రీమ్ని మన విస్కర్తో చేసుకొని బీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్ చేసుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర లేదు కాబట్టి విస్కర్తో నేను బీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ పాటు బాగా బీట్ చేయండి ఫ్రెండ్స్ స్లోగా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కూల్ వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. దాంట్లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసి ఆ బౌల్ దాంట్లో పెట్టి మీరు బీట్ చేయండి ఫ్రెండ్స్ ఫాస్ట్గా. మనకి ఈ కూల్ వాటర్లో చేసుకోవడం వల్ల ఫ్రెష్ క్రీమ్ అనేది క్రీమీ స్ట్రక్చర్గా వస్తుందన్నమాట. ఫ్రెష్ క్రీమ్ అనేది మనకు క్రీమీగా వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టైం పడుతుంది, ఒక 15-20 మినిట్స్ వరకు మనకు టైం పడుతుంది అనమాట. ఇలా కూలింగ్లో పెట్టి చేసుకోవడం వల్ల మనకి ఫ్రెష్ క్రీమ్ అనేది స్ట్రక్చరు బాగా ఫాస్ట్గా వస్తుందన్నమాట. అందుకోసమే ఈ కూల్ వాటర్లో పెట్టుకొని మీరు బీట్ చేసుకోండి. మీకు ఒకవేళ ఈ విధంగా కూల్ వాటర్ లేకపోతే మీరు ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టండి బౌల్, తర్వాత బీట్ చేసుకోండి. ఫ్రెషింగ్ క్రీము బాగా క్రీమీగా వచ్చినాక వాటర్ నుంచి బయటకు తీయండి ఫ్రెండ్స్. చూడండి, మనకి ఈ విధంగా రావాలి ఫ్రెష్ క్రీమ్ అనేది. నేను ఇక్కడ హోమ్మేడ్
కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాను ఫ్రెండ్స్, 1 కప్ అనమాట. మీరు టేస్ట్కి తగినట్టు మీరు వేసుకోండి. ఈ ప్లేస్లో మీరు షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నాక మీరు మరలా ఒక 2 నిమిషాలు బాగా బీట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ కండెన్స్డ్ మిల్క్ నా ఛానల్లో ఉంది ఫ్రెండ్స్, ఎవరైనా కావాలంటే వెళ్ళి చూడండి, లేకుంటే నా ఛానల్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వస్తాను చూడండి. మీరు టేస్ట్ తగినట్టు కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు సపోటా పేస్ట్ వేసి బాగా ఒక 2 నిమిషాలు బాగా మరలా కలపండి ఫ్రెండ్స్. సపోటా పండు పీసెస్ని వేసి బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. అన్నీ వేసి 1 నిమిషం పాటు బాగా బీట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమైనా టేస్ట్ చూడండి, కొంచెం ఏమన్నా స్వీట్ తక్కువగా ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకోండి. షుగర్ పౌడర్ అన్నా లేకపోతే కండెన్స్డ్ మిల్క్ అన్నా ఏదో ఒకటి యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు బీట్ చేసుకొని బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ ఐస్ క్రీమ్ మిక్సింగ్ వేసేసేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా 2 టైమ్స్ ట్యాప్ చేయడం వల్ల హెయిర్ బబుల్స్ ఉంటే పోతాయన్నమాట. ఈ విధంగా పేపర్ ఫాయిల్ ముయ్యడం వల్ల మనకి ఐస్ అనేది ఫామ్ కాకుండా ఉంటుంది అనమాట. ఇది మీ ఆప్షనల్ ఫ్రెండ్స్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కంపల్సరీ అయితే కాదు. మీరు డైరెక్ట్గా లిడ్ క్లోజ్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 10 అవర్స్ పాటు పెట్టుకోండి ఫ్రెండ్స్. టెన్ అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి, మనకి ఎంతో టేస్టీ అయిన సపోటా ఐస్ క్రీమ్ రెడీ అనమాట. ఒక బౌల్ తీసుకొని మనకి ఐస్ క్రీమ్ ఈజీగా రావడానికి ఒక గరిట తీసుకోండి ఫ్రెండ్స్. దాన్ని వాటర్లో ముంచి ఐస్ క్రీమ్ తీయండి, చాలా ఈజీగా వస్తుంది అన్నమాట. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఇంట్లోనే ఎంతో టేస్టీగా సపోటా ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. నా ఛానల్లో ఉండే రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్, షేర్, కామెంట్ చేయడం వల్ల మాకు యూట్యూబ్లో బూస్టప్ అవుతుందన్నమాట. మీకు నచ్చితే మొత్తం లైక్, కామెంట్ కంపల్సరీగా చేయండి ఫ్రెండ్స్.